సహకరించాలని కోరి సాధిస్తా ఉన్నాం. ఖండించాలి ఖండించాలి. జై రోడ్డుకి ఎడమవైపు మాత్రమే నడుపుతాం. 4 లైన్లు అలా ఎదరికి వెళ్ళిపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హిందువులపై మారిన కాండలను కృష్ణదాసగాన్ని విడుదల చేయాలి. ఇస్కాన్ చిన్మయ కృష్ణదాసగాన్ని విడుదల చేయాలి. మతపరమైన హింసను ప్రపంచ దేశాలు హిందూ 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 బంగ్లాదేశ్ లోని మతోన్మాదుల దాడులను బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలబడదాం నిలబడదాం నిలబడదాం. బంగ్లాదేశ్ లోని హిందువులను బంగ్లాదేశ్ లోని హిందువులను బంగ్లాదేశ్ లో జరుగుతున్న మతోన్మాదుల దాడులను బంగ్లాదేశ్ లో మతోన్మాదుల దాడులను బంధు 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 బంధు. మిగతా వాళ్ళు పైకి వెళ్ళాలి. అందరూ కూడా అరికట్టాలి. బంగ్లాదేశ్ లోని ఆంక్షలు విధించాలి విధించాలి. బంగ్లాదేశ్ పై ఆంక్షలు దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు హిందూ హిందూ హిందువుల ఐక్యత.
బంగ్లాదేశ్ హిందువులపై దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నువ్వు అడ్డొచ్చావు పూజ్య స్వామీజీలు అనేక మంది మేధావులు హిందూ సంఘాల ప్రతినిధులు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా భారతదేశంలో బంగ్లాదేశ్ హిందూ రక్షా వేదిక అనే పేరు మీద భారతదేశం మొత్తం మీద అదేవిధంగా మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా హిందూ జాగృత సమితి పేరు మీద పూజ్య స్వామీజీలని హిందూ బంధువులలో మేధావులని అందరినీ కలుపుకొని బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించడానికి దేశం మొత్తం మీద కోట్లాది మంది హిందువుల బాధాతప్త హృదయాలకి ప్రతినిధులుగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కారణం గమనించండి, గ్రీకు నాగరికత, బాబులోను నాగరికత, ఈజిప్ట్ నాగరికత, అదేవిధంగా హరప్ప మొహంజదారో నాగరికతలు మత దురహంకారుల యొక్క దుశ్చర్యలకి మాయమైపోయినాయి. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద హిందూ దేశ నాగరికత అంటే అందరికి అన్నం పెట్టడం, శాంతి సహనాలతో మైనారిటీలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులని, మైనారిటీలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులని, క్రిస్టియన్లని, పార్సీలని అనేక మంది మతాల వాళ్ళని ఈ రోజున మన సంఖ్యలో పెట్టుకొని, మన జేబుల్లో పెట్టుకుని, మన హృదయాల్లో పెట్టుకొని వాళ్ళని కాపాడుతున్నాం మనం. కానీ ప్రపంచం మొత్తం మీద ఈ రోజున ప్రపంచం మొత్తం మీద ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు మతాల మధ్య దాడిని ప్రపంచ వినాశనానికి దారితీసే, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులను కల్పిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ప్రపంచం మొత్తం మీద శాంతిగా కాంక్షించేటువంటి హిందూ జాతిని, హిందూ నాగరికతని ఈ ప్రపంచ పటం మీద తుడిచివేసేటువంటి దుశ్చర్యలో భాగంగా ఈ రోజున బెంగాల్లో ఉన్నటువంటి మన సోదరులని అన్యాయంగా బెంగాల్లో ఉన్నటువంటి బెంగాల్ మాట్లాడేటువంటి ముస్లింలు మాత్రమే అక్కడ ఉన్నారు. గమనించండి, అక్కడ ఉర్దూ భాష కానీ అరబీ భాష కానీ వాళ్ళ అధికార భాష కాదు. మాతృభాషా దినోత్సవం బెంగాలీ భాషని అక్కడ మాతృభాషా దినోత్సవంగా చేస్తారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దుశ్చర్యలు ఎందుకు జరుగుతున్నాయంటే 1947లో జరుగుతున్నటువంటి దేశ విభజన, అన్యాయం, అక్రమాన్ని మనం గొంతెత్తి చాటం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయులు పార్టిషన్ చేయాలంటే ఈ దేశాన్ని ఎవరైతే మతం పేరు మీద రాష్ట్రాన్ని మీరు దేశం వెళ్ళగొడుతున్నారు కాబట్టి ఈ దేశంలో హిందువులందరూ ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఎవరైతే మత ప్రాతిపదిక మీద కావాలనుకున్నారో అక్కడ వెళ్ళిపోండి అంటే దాన్ని నిర్లక్ష్యం చేసి పార్టిషన్ జరిగినప్పుడు సంతకాలు పెట్టి మా దేశంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులకి, బౌద్ధులకి, క్రిస్టియన్లకి, ఇతర మైనారిటీలకి రక్షణ కల్పిస్తామని ఆ రోజు పాకిస్తాన్ మనందరికీ ప్రమాణం చేసింది. తర్వాత ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి బెంగాలీలందరూ కూడా మాకు మతరాజ్యం వద్దు, మాకు ప్రజాస్వామ్యం కావాలని విప్లవం చేస్తే బంగ్లా ముక్తి వాహిని అనేటువంటి సంస్థకి భారతదేశ ప్రధానమంత్రి, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మనము సహాయం చేసి మేము ప్రజాస్వామ్యం నెలకొల్పుతామంటే, మైనారిటీలకు రక్షణ కల్పిస్తామంటే ఆ రోజున మనం బంగ్లాదేశ్కి సహాయం చేసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు రాజ్యాంగం ఉందంటున్నారు వాళ్ళు, మాకు ఉన్నతమైన న్యాయస్థానం ఉందంటున్నారు, మాకు సంసద్ శాసనసభా భవనం ఉందంటున్నారు. కానీ ఈరోజు మత ఛాందసవాదుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేము చెప్తాం స్త్రీలను కాపాడుతాం. షేక్ హసీనా అనేటువంటి మహిళ ఏదైతే వాళ్ళ మతము చేసేటువంటి మహిళ వాళ్ళ ప్రాణభయంతో దేశం వదిలి పారిపోయి వచ్చింది, ప్రాణభయంతో. గమనించండి, అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ అనేటువంటి సంస్థ ప్రపంచం మొత్తం మీద రాధాకృష్ణుల భక్తి తత్వాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఇందులో హింస లేదు, మత ప్రచారం లేదు, రాధాకృష్ణుల యొక్క ప్రేమ తత్వాన్ని ప్రపంచం మొత్తం మీద అనేక మంది విదేశీయులు ఈ రోజున ఇస్కాన్ సంస్థలో సభ్యులుగా చేరి హరే కృష్ణ నామ మంత్రాన్ని అక్కడ జపం చేస్తున్నారు ప్రపంచం మొత్తం మీద. అలాంటి
ఇస్కాన్ సంస్థకి సంబంధించిన చిన్మయ కృష్ణదాస్ అని ఆయన నా చరిత్రలో ఆయన స్టేట్మెంట్ వినండి అందరూ కూడా, చరిత్రలో చదువుకున్నాను నేను. ఆ అకృత్యమైన మత దుహరంకారులు ఈ దేశం మీద దండెత్తి స్త్రీలను అవమానపరిచారు, గోవులను అవమానపరిచారు, దేవాలయాన్ని ధ్వంసం చేశారు. కానీ నా కళ్ళ తిరుగుండా నేను బతుకుండగా మళ్ళీ బంగ్లాదేశ్లో అదేవిధంగా మత ముష్కరల దాడికి దేవాలయాలు బద్దలవుతున్నాయి, ఆడపిల్లలు వాళ్ళు మానభంగాలకు గురవుతున్నారు, దేవాలయాలు ధ్వంసం చేయబడుతున్నాయి, హిందువులని ఈ దేశంలో డెసిమినేట్ చేసేటువంటి ఇవాళ వాతావరణం కనపడుతోంది అని చెప్పినప్పుడు ఈ రోజున న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్తే అరెస్ట్ చేసి లోపల పెడితే కృష్ణదాస్ గారికి బెయిల్ పిటిషన్ వేయడానికి న్యాయవాది వస్తే ఈ రోజున చావు బతుకులతో పోరాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఇక్కడంతా మనం దేనికి గుమ్మిగూడామంటే ఇది దేశంలో హిందువులందరికీ ఆగ్రహం కలిగిస్తుంది, హిందువులందరికీ బాధ కలిగిస్తుంది. ఈ బాధని కనుక మీరు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాలని ఖండించి అన్ని అంతర్జాతీయ న్యాయస్థానాలు కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హిందువులకి మైనారిటీలకి రక్షణ కల్పించేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. చిన్మయ కృష్ణదాస్ గారిని వెంటనే కారాగారం నుంచి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వందలాది సంవత్సరాల నుంచి హిందూ జాతి అణదొక్కబడింది. ఇప్పుడు సంఘటిత భావంతో హిందువులో కొంత జాగృతి పెరిగింది. ఒక్క విషయం మటుకు నేను చెప్పదలుచుకున్నాను, ఎక్కువ టైం తీసుకోను. కులాల గురించి మర్చిపోండి. మనం హిందూ జాతి అని ఉంటే కులాల గురించి గొడవ ఉండదు. అది మహారాష్ట్ర ఎలక్షన్లో ఇప్పుడు రుజువైంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది హిందూ జాగృతి. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కులాల గురించి మర్చిపోయి హిందూ జాతి అని గుర్తుకుంటే అందరూ ఐక్యతగా ఉండగలుగుతాం. ఇవాళ అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద అకృత్యాలకి మనం అందరం కలిసి ఇలాగ రోడ్డు మీద తిరుగుతున్నామంటే చాలా ఊళ్ళలో జరుగుతూ ఉంది. ఇది ఒక ఐక్యత పెరిగినట్టు నాకు భావన అనిపిస్తుంది. నా అందరికీ మనం ఏంటంటే హిందూ జాతి భారతదేశం ఈ రెండు గుర్తుంచుకుంటే మనలో తగులు ఉండవు. సో అది నా విన్నపము. ముస్లిం తీవ్రవాదం అనేది ప్రతి దేశం యొక్క సార్వభౌమాధికారానికి సవాల్గా తయారవడమే కాకుండా మరి మతపరంగా హిందువుల మీద దాడులు పెరగడం అనేది బంగ్లాదేశ్లో అతి భయంకరమైనటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి దేశ నేతని వెళ్ళగొట్టి ఆ దేశంలో ఉన్నటువంటి 1,45,00,000 మంది హిందువుల యొక్క ధనమాన ప్రాణాలకి భయంకరమైనటువంటి ప్రమాదాన్ని కలిగించి దేవాలయాలను కూలగొట్టి ఆడవాళ్ళని చెరబట్టి అనేక హత్యలు చేసి మరి వాళ్ళ రోజున బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి కంటి మీద కునుకు లేకుండా చేసిన దానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఏలూరులో కూడా సంఘీభావాన్ని ప్రకటించడం జరుగుతోంది. బంగ్లాదేశ్ మీద ఆంక్షలు విధించి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలను నిలుపుదల చేయాలి అని చెప్పేసి ప్రపంచ మానవ సమాజం కోరుకుంటోంది. ఏనాడు బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను విభజించి మరి అందరూ హిందువులు ఉన్నటువంటి తూర్పు బెంగాల్లో ముస్లింల సంఖ్య అధికంగా ఉందనేటటువంటి కారణం చేత బంగ్లాదేశ్ అనేటటువంటి దాన్ని పాకిస్తాన్లో భాగంగా ఏర్పాటు చేశారు. తదనంతరం మరి పాకిస్తాన్ యొక్క పీడనని ఆర్థికమైనటువంటి దోపిడీని ఎదుర్కొని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని పొందింది. ఆనాటి నుంచి కూడా హిందువులు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవించారు. ఇవాళ రోజున హిందువుల యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఆ హిందువులని అందరినీ కూడా రక్షించాలి, దేవాలయాల్ని రక్షించాలి, హిందువులందరూ కూడా హిందూ సోదరులకి మద్దతు ప్రకటించాలి అని ఈ ఉద్యమం జరుగుతోంది. దాంట్లో నా పేరు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య అధ్యక్షుడు.